1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం 1774లో మనకు కోల్కతా సుప్రీంకోర్టు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ 1935 యాక్ట్ ప్రకారమే 1937 అక్టోబర్ ఫస్ట్న ఫెడరల్ కోర్టు అనేది ఏర్పాటు చేస్తారు అన్నట్టు. దీన్ని అక్టోబర్ 1న ఎక్కడ ఏర్పాటు చేస్తారు? ఢిల్లీలో ఈ ఫెడరల్ కోర్టు అనేది ఏర్పాటు చేయడం జరిగింది అన్నట్టు. ఎప్పుడు ఇది 1937 అక్టోబర్ 1న ఫెడరల్ కోర్టు అనేది ఏర్పాటు చేస్తారండి. ఇది దేనికోసం ఏర్పాటు చేస్తారు? మనకు కేంద్ర రాష్ట్రాలకు మధ్య వివాదాలను పరిష్కరించడానికి, రాష్ట్రాలకు మధ్య ఈ వివాదాలను పరిష్కరించడానికి ఏర్పాటు చేసిందే ఫెడరల్ కోర్టు అని చెప్పచ్చు. ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఇది 1937 అక్టోబర్ 1న. దీనిలో 7 మెంబర్స్ అంటే 6+1 ఒకరు సీజే, మిగతా వాళ్ళు 6 జడ్జెస్తోని దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొదటిసారిగా మనకు 1774లో ఏర్పాటు చేసిన ఆ కోల్కతా సుప్రీంకోర్టులో 3+1 అంటే 4 మెంబర్స్తో అక్కడ ఏర్పాటు చేశారు. దాని ప్లేస్లో ఇక్కడ ఫెడరల్ కోర్టు అనేది 6+1 మెంబర్స్తో ఈ ఫెడరల్ కోర్టు అనేది ఇక్కడ ఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది. 1937 అక్టోబర్ 1న దీన్ని ఏర్పాటు చేశారు. సో దీని యొక్క ఫస్ట్ ప్రధాన న్యాయమూర్తి అంటే ఫెడరల్ కోర్టు యొక్క ఫస్ట్ ప్రధాన న్యాయమూర్తి సీజే ఆఫ్ ఫెడరల్ కోర్టు 1937లో ఏర్పాటు చేసిన దీని యొక్క ప్రధాన న్యాయమూర్తి సర్ మ్యారిస్ గేయర్. సో దీని యొక్క ప్రధాన న్యాయమూర్తి అని చెప్పచ్చు. ప్రధాన న్యాయమూర్తి ఎవరు? సర్ మ్యారిస్ గేయర్. సో ఇది దేనికోసం ఏర్పడేశారు? కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వచ్చే వివాదాలను పరిష్కరించడానికి, నెక్స్ట్ రాష్ట్రాలకు మధ్య వచ్చే వివాదాలను కూడా పరిష్కరించడానికే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అన్నట్టు ఫెడరల్ కోర్టు. ఎప్పుడు? 1935 యాక్ట్ ప్రకారం 1937 అక్టోబర్ 1లో ఎక్కడ ఏర్పాటు చేశారు? అది ఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది. దాని యొక్క ఫస్ట్ సీజే ఎవరు? సర్ మ్యారిస్ గేయర్ అనేవాడు ఫస్ట్ సీజే అని చెప్పవచ్చు. ఫస్ట్ సీజే.